పాక్ ను ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది భారత్. పహల్గామ్ ఉగ్రదాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఓ స్ట్రాటజీతో అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాల ముందు పాక్ వక్రబుద్ధిని ఎండగడుతూ వచ్చిన భారత్ అన్ని దేశాల మద్దతును కూడగట్టుకుంటోంది. అమెరికా, రష్యా దేశాల నుండి సైతం పాక్ కు వార్నింగ్ కాల్స్ వెళ్లడంలో భారత్ సక్సెస్ అయింది. రివెంజ్ పక్కా, తేలుస్తాం పాక్ లెక్క అని చెప్పి మరి దెబ్బకొట్టింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసి పెద్ద ఎత్తున ఉగ్రవాదులను సమాధి చేసేసింది. మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుండి ప్రపంచ దేశాల ముందు పాక్ వక్రబుద్ధిని ఎండగడుతూ వచ్చిన భారత్ అన్ని దేశాల మద్దతును కూడగట్టుకుంటోంది. అమెరికా, రష్యా దేశాల నుండి సైతం పాక్ కు వార్నింగ్ కాల్స్ వెళ్లడంతో భారత్ సక్సెస్. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ రక్తం మరిగింది. ముష్కరుల రాక్షస కాండకు 26 మంది అమాయకులు బలవ్వడం యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది. దీంతో తీవ్ర ఆక్రోశంతో ఉన్నప్పటికీ భారత్ ఏమాత్రం తొందరపడలేదు. బార్డర్లో ఆయుధాలు సిద్ధం చేసుకుంటూనే పాక్ తీరును ప్రపంచ దేశాల ముందుంచింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ అన్ని దేశాల ప్రతినిధులకు వివరించారు. పహల్గావ్ టెర్రర్ అటాక్ వాళ్ల కళ్లకు కట్టేలా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీ సైతం పలు దేశాల అధ్యక్షులతోనూ ఫోన్లో మాట్లాడారు. పాక్ వక్రబుద్ధిని వారికి వివరించారు. ఫలితంగా 1-2 మినహా దేశాలన్నీ ఒక్కతాటిపైకొచ్చాయి. చేస్తున్న పని సరికాదంటూ పాక్ ను హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా, రష్యా, చైనా, శ్రీలంక, ఇటలీ, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు ఖండించాయి. ఉగ్రవాదుల ఏరువేతకు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశాలపై పోరాటంలో మద్దతుగా ఉంటామని భారత్ కు అండగా నిలిచాయి. పాకిస్తానిక తగ్గాల్సిందే అన్న హెచ్చరికలు అగ్రదేశాధినేతల నుండి వెళ్లాయి. ఇక రివెంజ్ పక్కా అని చెప్తూ వచ్చిన భారత్ అన్నంత పని చేసింది. టైం చెప్పి మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా మిస్సైళ్ల వర్షం కురిపించింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను సమాధి చేసి పాక్ ను షాక్ కు గురి చేసింది. అంతేకాదు, ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడంలోనూ భారత్ విజయం సాధించింది. సైన్యాన్ని ఏం చేయలేదు, ఉగ్రవాదాన్ని ఖతం చేయడమే లక్ష్యమంటూ ప్రపంచ దేశాలకు తెలిపింది భారత్. ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. 2 దేశాలు ఘర్షణలను త్వరగా ముగించాలన్నారు. పాక్ ఇప్పటికైనా మారాలన్నారు. ట్రంప్ కంటే ముందు రియాక్ట్ అయిన అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న ధైర్య సాహస పోరాటానికి అమెరికా అండగా నిలుస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో న్యూఢిల్లీకి అవసరమైన అన్ని శక్తి వనరులను అందించడానికి వాషింగ్టన్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇటు ఆపరేషన్ సింధూర్ పై రష్యా కూడా స్పందించింది. ఉగ్రవాదాన్ని, ఉగ్ర చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ప్రపంచానికి సవాల్గా మారిన ఉగ్ర భూతాన్ని నిర్మూలించడం కోసం అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాలని కోరి మొత్తంగా ఆపరేషన్ సింధూర్ కి ముందు, ఆ తరువాత పాక్ వక్రబుద్ధిని ప్రపంచ దేశాలకు వివరిస్తూ వస్తోంది భారత్. వ్యూహాత్మకంగా పాక్ ను ఏకాకిని చేయడమే కాదు, రివెంజ్ అటాక్ తోనూ దిమ్మ తిరిగిపోయే దెబ్బ కొట్టింది. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.